ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారని ఆశ ఉండే. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, నువ్వు అబద్ధాలతోటి మోసపు మాటలతోటి గుళ్ళల్లో ప్రమాణం చేసి ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే, కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే, తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. అది యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినావా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. వదిలే, నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించు. ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్నిలో నువ్వు పాల్గొనవు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడన్నా పరిచయం? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు, కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడారు. నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేమందరం అరెస్ట్ అయినాం, తన్నులు తిన్నాం. నువ్వు తప్పించుకొని వచ్చినావు. ఎన్ని పార్టీలు మారినవే నువ్వు? కానీ నన్నంటాడు రాక్షసులని. నేను రాక్షసుని, ప్రజల కోసం రాక్షసుని. ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా. ప్రజలకు అన్యాయం జరిగితే నేను వదిలిపెట్టాను. 7 సార్లు గెలిచిన నేను. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవు. నేను వర్ధనపేట్ల 3 సార్లు గెలిచిన, పాలకుర్తి 3 సార్లు గెలిచిన, వరంగల్ ఎంపీ గెలిచిన, నా జిల్లాలో గెలిచిన. నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచినవాడు. నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు. నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా? తెలంగాణలో వరుస గెలిచిన 7 సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే. ఒక్కటే, ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించింది ఆయన? వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు.
నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా, ఏం చేసినావనే 1 year లోపట? నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు, మహిళలకు ఏం చేస్తానో ఒకటి చెప్పు. నువ్వు ఏం చేసినావో చెప్పు. అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి. ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది, బాగా తయారు చేసినామని పొంగిలితో చీర కొనిచ్చావు ఎవరికి? ఆ చీరలు ఎవరి కంపెనీ, ఎవరు పెట్టారు? అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది, మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు. ఒక్కటే కాదు, పండ్ల రసాల కంపెనీ, ఎన్నో కంపెనీలు పెట్టించినాం మేము. అప్పుడు నువ్వు ఒక్కటనే పెట్టావు. ఆ సంవత్సరం లోపల మహిళల ద్వారా కోటీశ్వర్లు చెప్తావట. కోటీశ్వర్ అయ్యేది నీ బంధువులే, మీ తమ్ముడు, మీ అన్నలు, మీ అల్లుళ్ళు, మీ ఎంపుల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను. మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు? నువ్వు చేసింది ఏదన్నా చెప్పుకున్నావా? నువ్వు మహిళలు చేసింది ఏమన్నా ఉన్నదా? మహిళలను ఆగమాగం చేస్తాను. పాపం బతుకమ్మ పండుగకు 100 కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ గారు మహిళల కోసం. నువ్వు ఆఖరికి బతుకమ్మ చీరలు కూడా 400, 200 ఇచ్చి నేను 1000 రూపాయలు ఇస్తాను మాట్లాడినావు. నీ బోకస్ మాటలు కావా? 2500 ఇస్తా అన్నావు, మోసం చేయలేదా? తులం బంగారం అంటే ఆశపడ్డరు, మోసం చేయలేదా? ఏం చేసినావనే నువ్వు? ప్రభుత్వ ఖర్చు కూడా కాదు ఇది, మహిళలు తయారు చేసి, మహిళలు ఆ గ్రూపులలో వచ్చే ఆదాయంతో ఈరోజు ఏపీఓలను ఎంబడబడి, ఎంపీడోలు ఎంబడబడి వాళ్ళని తీసుకొచ్చిన వీడికి కుప్ప చేస్తున్నావు, ఇంకా సిగ్గు లేకుండా. నేను కోరేది, రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసిన దాంట్లో వరంగల్ నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినావో చెప్పు. కాళోజీ నారాయణ బిల్డింగ్ ఎవరు కట్టించారా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా? అది కాంట్రాక్టర్ డిలే చేశాడు, ఆయన క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాము మేము. ఇలా కాళోజీ నారాయణ బిల్డింగ్ తయారైన దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు. పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన అని చెప్తాను. నేను మంజూరు చేసినావా? ఇలా వరంగల్ సిటీని అద్భుతంగా చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీలో బోర్లలో నీళ్ళు, బోర్ల కాడ మీ అందరు తెలుసు, బోర్ల కాడికి పోయి కుండలతో కొట్టుకునేది, వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది. 1000 కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజయ్య గారి పాతకాన్ని వారికి ఆడ మేము ఆడ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన నీళ్ళు. ఇలా రోజు నీళ్ళు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కదా. 1000 కోట్లు మంజూరై ఉన్నాయి, వాటి బిల్లు లేక ఎవరు మీరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు. ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను, పాతవి కూడా చేయించు. మీరు చేయబట్టే నాశనమైంది. మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నాం, ఇయ్యలే, సిగ్గు లేదు మాట్లాడదానికి, పోరాటం చేయలేదా? ఇవాళ కాళోజీ నారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు? దాని మీద పోరాటం చేసింది మేము. మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాళోజీ నారాయణకి ఇచ్చింది మేము. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు చెట్టు మొలోనీయం కేసీఆర్ గారు బిడ్డ, చెట్టు మొలేను, ఎవరు మొలోనీయో చూస్తాం. నేను ఒక్కటే కోరుతున్నా,
నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే? ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం. సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లోనే నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు. నువ్వేదో కొత్తగా చేస్తున్నాని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా? ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్లా తిట్టాం? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి. ఇందిరాగాంధీని తిట్టివి. ఇక సోనియా గాంధీని తిట్టుండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానా? సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ. సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిండు. ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికొచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తావు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. ఇవే అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే మీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిడతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన ఆ మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంట నుంచి రానియాడట. తోలి ఎంతమంది తోలిస్తావు? తోలి నువ్వు చూస్తావు. అది కూడా
నిన్నే కాంగ్రెస్ వాళ్ళు దీక్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా? ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బహిరంగ సభ ముమ్మాటికి వంచన సభ. ఎంత దుర్మార్గపు మాటలంటే మంత్రులు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా వాస్తవాల వక్రీకరణ. మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ ఇన్ని వందల కోట్లు ఆర్టీసీ బస్సులకు కట్టినాం, అన్ని వందల కోట్లు కరెంటు బిల్లులకు కట్టినాం అనేటువంటి మాట మాట్లాడారు. మహాలక్ష్మిలో ఉన్నటువంటి మొదటి అంశం 2500 రూపాయల పెన్షన్ మహిళలకు ఇస్తామనేది. తెలంగాణలో 1,50,00,000 మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నారు. ఈ 1,50,00,000 అర్హులైనటువంటి మహిళల్లో కనీసం 50 లక్షల మందికి ఆ పథకం వర్తింపజేసిన సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. 15 కోట్ల పథకం గురించి మాట్లాడక 100 కోట్లకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేసి మొత్తం మహాలక్ష్మి కార్యక్రమం అమలు చేసినట్టు మసిబూసి మారేడుకాయ చేయడం అంటే నిన్నటి సభ ద్వారా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. కారణం ఏంటంటే నిన్న సభ తర్వాత స్థూలంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు? మాకు నెలకు 18,500 రూపాయల 18,500 కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉన్నది, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది అనేటువంటి మాట మాట్లాడిండు. అంటే దాని ఆంతర్యం ఏంది? మేము ఇదివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేం, ఇప్పుడు కొనసాగుతున్నటువంటివి కూడా కొనసాగించలేము అనేటువంటి భావన అందులో ఉంది. వరంగల్ గడ్డ ఇది పోరాటాల గడ్డ, ప్రశ్నించే గడ్డ. రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ లాంటి మహిళామణులు, వీరంతా మహిళా చైతన్యానికి ప్రతిరూపమైనటువంటి ఈ గడ్డలో మహిళా సభ పెట్టి ఈ రకమైనటువంటి పలాయనవాదం, ముఖ్యమంత్రి గారి మాటలు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులలో చాలామంది కూడా సీనియర్లు ఉన్నారు. వరంగల్లో అనేక మంది ముఖ్యమంత్రుల సభలు జరిగినాయి. ఎన్టీ రామారావు గారిది జరిగింది, చంద్రబాబు నాయుడు గారిది జరిగింది, రాజశేఖర రెడ్డి గారిది జరిగింది, కేసీఆర్ గారిది జరిగింది, ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు ఈ గడ్డ మీదకి వచ్చి మాట్లాడారు. ఇంత చిల్లరగా కళ్ళు దాగిన కోతిలాగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యాన్ని నిన్న వరంగల్ సభలో ఆయనే ప్రకటించుకున్నారు. కారణం ఏంటంటే ఉన్నటువంటి అప్పుల విషయంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో మాట్లాడుతూ మేము ఆ రకంగా లేదనుకున్నాం అనేటువంటి వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సంవత్సర కాలంలో నెలవారీగా కాగు నివేదికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు. నిన్నగాక మొన్న
వచ్చినటువంటి పార్టీ కాదు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీకి ప్రభుత్వాన్ని నడిపేటువంటి క్రమంలో అప్పులు ఎట్లా వస్తాయి, ఖర్చు ఎట్లా చేస్తారు, ఏ నెలలకు ఎంత అయిందనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం ఉంటుంది. మరి అటువంటి సమాచారాన్ని తెలుసుకోక లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మేము 4,25,000 కోట్లు అప్పు చేసి ఎంత సంపద సృష్టించబడ్డది, ఎన్ని రంగాల్లో అధపాతాళంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది. మేము ఎమ్మెల్యేలుగా దయాకర్ రావు గారు నేను మొదటిసారి 94లో ఎమ్మెల్యేలం అయితే భారతదేశంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జల మట్టాలు అడుగంటినటువంటి రాష్ట్రం ప్రాంతం ఏదన్నా ఉన్నది అని అంటే అది తెలంగాణ. ఇవాళ అద్భుతంగా కేసీఆర్ గారి ఆలోచన, అవగాహన, పాలన, ఆయన తీసుకున్నటువంటి చొరవ వల్ల భారతదేశంలో మరి భూగర్భ జలాలు ఉబికొస్తున్నటువంటి ప్రాంతంగా తెలంగాణ తయారైంది అని అంటే ఆయన మేధోమదనం, ఆయన చేసినటువంటి పాలనా విధానమే కారణం. కాబట్టి మరి ఇన్ని చేయడానికి ఆ అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారి 11 నెలల పాలనలో దాదాపు 85,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఈయన 5 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఏ పథకాన్ని అమలు చేయకుండా చరిత్రలో మరి చరిత్రహీనుడుగా మిగిలిపోతాడనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. తుమ్మితే ఊడే ముక్కు నీది, నీ ముక్కు నీ పదవి తుమ్మితే ఊడేది. కారణం కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను చూస్తే గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాలు పట్టుమని ఒక ముఖ్యమంత్రి కొనసాగినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నిన్నటి వరంగల్ సభ ద్వారా నువ్వు చేసుకున్నటువంటి సభే నీ కౌంట్ డౌన్కు నిదర్శనం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. నీ మంత్రుల మధ్య సమన్వయం లేదు, మంత్రుల సహకారం లేదు, ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కిళ్ళు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు జైలు పాలు చేయబడుతూ ఉన్నారు. వాళ్ళను పరామర్శించేటువంటి స్థితిలో నువ్వు లేవు అని అంటే ఎంత నిరంకుశంగా నీ పాలన సాగుతూ ఉన్నది అనడానికి నిదర్శనం. ఏం మాట్లాడిన గతంలో బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గారి గురించి నాయకులు మగలో పుట్టింది పుబ్బలో పోతుంది అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడిండు, రాజశేఖర రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే రకంగా మాట్లాడిండు. నీకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రాతినిధ్యం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళనే ఎదిరించి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో అపురూపమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుణ్ణి మొలకెత్తకుండా చేసేంత మునగాడివా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే వటవృక్షం. 25 సంవత్సరాలలో పోరాటం ద్వారా, పాలన ద్వారా గ్రామ గ్రామం వేళ్ళూనుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పార్టీ. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడిపోవచ్చు. కానీ ఈరోజు కేసీఆర్ గారి సమర్థ పాలనని ప్రజలు ఏ రకంగా గుర్తు చేసుకుంటా ఉన్నారో కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వరంగల్కి వచ్చి ఈ ప్రేరేపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. వరంగల్లో మహిళా శక్తి సభ అని పెట్టి నిన్న రేవంత్ రెడ్డి మరియు ఆయన మంత్రులు మొత్తం బూత్ పురాణం చెప్పిండ్రు.
జనరల్గా వరంగల్ ప్రజలకు, వరంగల్ మహిళలకు, వరంగల్ యువతకు మా అందరికీ ఐకాన్ ఇవాళ ఒకప్పుడు చరిత్రకారులైతే, కొంతమంది కవులైతే, ఇప్పుడు కేసీఆర్ గారు. మా మహిళలకు తెలిసింది ఎవరంటే చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారక్క. నిత్యం కొలుస్తుంటాం, స్ఫూర్తి పొందుతుంటాం. మా రైతులకు తెలిసింది దొడ్డి కొమరయ్య, ఒక బందగి. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపారాయుడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళందరూ. మా విద్యార్థులకు తెలిసింది మా జయశంకర్ సార్ పాఠాలు, వారి యొక్క సిద్ధాంత వెలుగు. మా కవులకు తెలిసింది ఒక పోతన, ఒక కాలోజీ. ఇవాళ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మేముంటే అందరికీ ఆద్యంతం ఇష్టపడే నాయకుడు మా కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడి, ఈ వరంగల్లో నిన్న జరిగిన సభ ద్వారా ఇక్కడ ఉన్న వరంగల్ మొత్తం కూడా నిజంగా ఆద్యంతం భంగపడ్డది. అంతకుముందున్న రైతాంగం ఇదే వేదికగా సభ పెడితే చాలా కార్యక్రమాలు వాళ్ళు చెప్తే ఇస్తారేమోనో ఆశపడ్డది. ఇప్పుడు గోసపడ్డది. ఇవాళ మొత్తం కూడా రైతులకు సంబంధించింది ఏమైనా చెప్తాడేమో, రుణమాఫీ మిగతా 20 లక్షల మందికి ఇస్తాడేమో అని చెప్పేసి నమ్మినాం. చెప్పలే. రైతు బంధు గురించి ఏమైనా ఇస్తాడేమో, 10,000 కాదు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. చెప్పలేదు. ఇవాళ పత్తికి కానీ వరికి కానీ ఇవాళ ఎంఎస్పి ఇవ్వట్లేదు, ఇక్కడికి వచ్చి కళ్ళాలలో కొనమని ఏమైనా చెప్తాడేమో, మా పత్తికి 7,500 ఇచ్చేటట్లు చూస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. చెప్పలే. కౌలుదారులకు ఖచ్చితంగా రైతు బీమా ఇస్తాడు, అదేవిధంగా రైతు బంధు ఇస్తాడు ఏమైనా చెప్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. ఏమి కూడా వ్యవసాయ రంగం గురించి చెప్పకుండా నేను పండించిన పంట అంటున్నాడు. పండించింది ఇలా పంట మొత్తం కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో చేసిన కృషి తప్ప మరే నాయకుడు చేయలే. ఈ 10 సంవత్సరంలోనే 2014లో 14వ స్థానంలో ఉంటే ఇవాళ 2023లోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వరిని. అనేక రంగాల్లో ఇవాళ పత్తిలో రెండో స్థానానికి, పామాయిల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చిన కూడా కేసీఆర్ గారు. అటువంటి వ్యవసాయ రంగంలో మా రైతులందరూ కూడా చాలా ఇలా ఆశపడి గోసపడ్డారు. మా మహిళలు అందరూ కూడా బలవంతంగా వాళ్ళని తీసుకొని వస్తుంటే పోలీసులందరితో కూడా బెదిరించి, వాళ్ళ ఏపీఓలతో వాళ్ళందరినీ కూడా బుజ్జగించి తీసుకొని వస్తే మాకు 2,500 ఇస్తారేమని చెప్పి ఆశపడ్డారు. మా అవ్వలందరూ కూడా 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తారేమని చెప్పేసి ఆశపడ్డారు. మా చెల్లెళ్ళు స్కూటీలకు ఏమైనా ప్రకటిస్తాడేమని చెప్పి ఆశపడ్డారు. మా యువకులందరూ కూడా ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు లోన్ ఇస్తారని చెప్పేసి అంటే ఆశపడ్డారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 50,000 ఉద్యోగాల మీద నోటిఫికేషన్లు ఇస్తే వాటి సర్టిఫికెట్లు ఇచ్చి, ఈవెన్ టీచర్లే కూడా మేము నోటిఫికేషన్ ఇస్తే రీనోటిఫికేషన్ ఇచ్చిండు తప్ప ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఏమన్నా ప్రకటిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఎవ్వరి కూడా మహిళా లోకానికి మొత్తం కూడా ఇవాళ అందరూ కూడా గోసపడుతున్నారు. అంతేకాదు ఇవాళ అందరిని తొక్కుకుంటా వచ్చినావు. కరెక్టే, ప్రజలను తొక్కుంటూ వచ్చినావు, నీ కాంగ్రెస్ నాయకులను తొక్కుంటూ వచ్చినావు. కానీ తొక్కడం నువ్వు నేర్పించినావు కదా. అందుకే కొడంగల్లో మా అమాయక గిరిజన రైతులు నువ్వు భూమి గుంజుకుంటా అంటే నీ యొక్క కాంగ్రెస్ నాయకులను చెట్లకు కట్టేసి తొక్కుతా ఉన్నారు. నీ యొక్క అధికారులను, నీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నీ ఊర్లోకి వస్తే నీ యొక్క 5 గ్రామాల్లో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి తొక్కుతూ ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు దొరికితే మొత్తం కూడా తొక్కుదామని చూస్తూ ఉన్నారు. తొక్కడం నేర్పించినావు కదా, ఆ తొక్కడం మాకు కూడా వచ్చు. కానీ ఖచ్చితంగా మా మహిళలకు, ఇక్కడ ఉన్న వరంగల్ మహిళలకు తెలిసింది మా ఐలమ్మ పోరాట తత్వం, మా రాణి రుద్రమ యొక్క ధీరత్వం, మా సమ్మక్క సారక్క యొక్క త్యాగం. ఇవన్నీ తెలుసు కాబట్టి మా వనితలకు, మా వరంగల్ వీర వనితలకు బూతులు రావు, రోతలు తెలియదు. రోకలు బండి పట్టడం తెలుసు, కారం కొట్టడం తెలుసు, కొడవలు పట్టడం తెలుసు. ఖచ్చితంగా అవే పడతాం, అవే చేస్తాం. నువ్వు ఒకటి చరిత్ర మర్చిపోకు. హిట్లర్కి ఏమైంది, ముస్సోలినికి ఏమైంది, డయ్యర్కి ఏమైందని చెప్పేసి చరిత్ర చదువుకో. ఒక అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నావు, అహంకారిలా ప్రవర్తిస్తున్నావు. రజాకారులను తరిమికొట్టిన గడ్డ ఇది. చాకలి ఐలమ్మ ద్వారా పోరాటం తెలిసిన గడ్డ. దొడ్డి కమురయ్య ధీరత్వం చూసిన గడ్డ.
జయశంకర్ సార్ సిద్ధాంతాలు కావచ్చు, కాళోజీ ధిక్కార స్వరం ఊదిన గడ్డ ఇది. కాబట్టి కాళోజీ ప్రాంగణం చెప్తే మొన్న మా వినయన్న చెప్పిండు, మొదలు పెట్టించింది వినయన్నే. 200 గజాల కోసం తిరిగితే దొరకకపోతే 3.5 ఎకరాలు కేసీఆర్ గారితో దాన్ని శాంక్షన్ చేయించుకొని 100 కోట్లతోని అద్భుతమైన కళా ప్రాంగణం కడితే కాళోజీ మావాడని చెప్తున్నాం. కాళోజీ ఏనాడు మీవాడు కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిఖరంగా పోరాడినవాడు, ఇందిరమ్మకు పాలనకు వ్యతిరేకంగా పోరాడినవాడు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినవాడు. చెప్తా పట్టణానికి ఒక కానుక కాళోజీ పేరు మీద మనం చేస్తాం. అదేదో చిల్లర మల్లర మామూలు హాల్ కట్టరు, అలా 2 ఉంటాయి, 2 కాదు 3 ఉంటాయి. ముఖద్వారం నుంచి లోపల పొంగనే బ్రహ్మాండమైనటువంటి కాళోజీ గారి విగ్రహం ఉంటుంది, మంచి కాంస్య విగ్రహం ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయి ఉండిపోయి అద్భుతమైనటువంటి పద్ధతులు దాని డిజైన్ కూడా జరుగుతూ ఉంది. కాళోజీ గారి కోసం మా వినయన్న మొత్తం కూడా ఆ రోజున కష్టపడి మొత్తం కూడా అడిగితే తిరిగితే అంతకుముందు నుండి మొదలు పెడితే ఇవాళ అది శాంక్షన్ చేసుకొని 3.5 ఎకరాల్లో 100 కోట్లతో శాంక్షన్ చేయించుకుంటే చివరికి అలా నీకు కాకతాళీయంగా నువ్వు మాట్లాడవచ్చు, నీకు రావచ్చు. కానీ కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడ్డవాడు, ఇందిరమ్మను దుముకులాడినవాడు, ఇందిరమ్మ మీద ఎమర్జెన్సీని బెదిరించినవాడు, మొత్తం తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడ తెలంగాణ మొత్తం మీద తన యొక్క అక్షరాలను విత్తనాలుగా చల్లినవాడు. కాబట్టి కాళోజీ ఏనాడు కూడా మీవాడు కాదు. కాళోజీకి తెలంగాణకు సంబంధం ఉంది, కాళోజీకి కేసీఆర్కి సంబంధం ఉంది తప్ప నీ వంటి అజ్ఞానులకు అహంకారులకు కాళోజీని అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు మరొక జన్మ కావాలి. కాబట్టి మా విద్యార్థులకు కానీ యువకులకు కానీ కాళోజీ తెగింపు తెలుసు, ఏం చేయాలనో చేస్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేసిండ్రు? నీ యొక్క కుటుంబం కోసం మొత్తం కొడంగల్ని ఫార్మా విలేజ్ చేసి నీ యొక్క అల్లునికి అప్పచెప్పినావు. హైదరాబాద్లో 15,000 ఎకరాలు ఉంటే 4th సిటీ పేరు మీద నీ అన్నదమ్ములకు అప్పచెప్పి ఇవాళ ఏ రియల్ ఎస్టేట్ యొక్క ఫైల్ వచ్చినా కూడా 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు స్క్వేర్ ఫీట్ తీసుకుంటూ మొత్తం అన్నదమ్ములకు రియల్ ఎస్టేట్ అప్పచెప్పినావు. నీ యొక్క అదానితో నువ్వు మొత్తం కుమ్మక్కై నీ భీమవరం వియ్యంకునికి మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించిన కూడా అప్పచెప్పినావు. ఇది నీ యొక్క సంగతి. అన్ని కుంభకొనాలే. ఇవాళ నీ కొడంగల్ ప్రాజెక్టులో ఎవరు తీసుకున్నారు? నువ్వు. అదేవిధంగా రెవెన్యూ మంత్రి పంచుకున్నారు. అదేవిధంగా మూసీ దాని మీద ఎవరు తీసుకుంటున్నారు? నువ్వు. మళ్ళా రెవెన్యూ మంత్రి మొత్తం కూడా కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు 1,50,000 కోట్లది. అందుకే రెవెన్యూ మంత్రి కానీ ఇవాళ మొత్తం కూడా ఖమ్మంలో భూములు సరిపోలేదని చెప్పేసి హైదరాబాద్ భూముల వెంట పడుతున్నాడు. చూస్తున్నాం బిడ్డ, అందరినీ కూడా సంవత్సరంలో బందిపోటుల్లాగా ముఖ్యమంత్రి బంధువులు, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మొత్తం ఒకరు బిల్లుల మీద, ఒకరు భూముల మీద, ఒకరు రియల్ ఎస్టేట్ల మీద ఇష్టం వచ్చినట్టు పడి మొత్తం కూడా ఈ 10 సంవత్సరంలో ఏదైతే అభివృద్ధి చేసినావో అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఒక్కటే సంవత్సరంలో విధ్వంసం చేసిండ్రు. ఇవాళ ఆర్థిక మంత్రి దగ్గర పోతే మా యొక్క బిల్లుల కోసం సర్పంచులు తనలాడుతుంటే 12 నుండి 15% ఇస్తేనే రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు మొత్తం కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క రోదనలు వేదనలు మొత్తం కూడా చూస్తుంటే బాధ కలుగుతూ ఉన్నది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసిండ్రు. స్కాలర్షిప్లకు పైసలు ఇవ్వట్లేదు, చాక్ పీస్లకు పైసలు ఇవ్వట్లేదు, భోజనానికి పైసలు ఇవ్వట్లేదు. 2 లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి వెళ్ళి విరమించుకున్నారు. ఇది నీ దుష్ట పాలన. ఈ సంవత్సరంలో ఆదాయం ఎక్కడ పెరిగింది అంటున్నారు? కేసీఆర్ను తాగుబోతు తెలంగాణ చేసినని చెప్పేసి అంటున్నారు. నీకు సిగ్గుంటే, నీకు చేతనైతే, చేవ ఉంటే ఇవాళున్న అనేక బెల్ట్ షాపులను తగ్గించు. ఇలా గుడుంబా కేంద్రాలుగా మొత్తం గ్రామాలు మారిపోతున్నాయి, దాని మీద చర్యలు తీసుకో. అదేవిధంగా ఇవాళ గంజాయిని నీ యొక్క హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పాలిస్తున్న పాలితల్లో ఇవాళ అక్కడ మొత్తం గంజాయిని చట్టం చేసినావు, ప్రోత్సహిస్తున్నావు. ఇలా గంజాయి, గుడుంబా, బెల్ట్ షాపులతో విలసిల్లుతుందంటే నీకు చేతగాక ఇవాళ ఒక్కటే ఆదాయం దేని మీద వస్తుందంటే ఎక్సైజ్ మీద వస్తుంది. అన్నిటిలో కూడా మొత్తం కూడా ఆదాయం పడిపోయింది. 2 క్వార్టర్లలో 15,000 కోట్లు నెగిటివ్ గ్రోత్కి వెళ్ళిపోయింది. అది నీ యొక్క దుష్ట పాలన వల్ల, నీ యొక్క అజ్ఞాని పాలన వల్ల జరుగుతూ ఉన్నది. వ్యవసాయం మొత్తం కుదేలైంది. అదేవిధంగా మేము ఒకటే ఇవాళ చివరిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీ నోరు, మీ మంత్రుల నోరు మొత్తం కూడా మూసి కంపులాగుంది, కంత్రి మాటలాగున్నాయి. చివరిగా
కేసీఆర్ గారిని మొక్క మొలవనీయమంటున్నావు. కేసీఆర్ గారిని ఎక్కడైనా ఒక మహావృక్షం. ఇక్కడున్న ప్రతి చెరువు నీళ్ళల్లో ఆయన అవపడతారు, పండిన పంటల్లో ఆయన అవపడతారు, అవ్వాల పింఛన్లలో ఆయన అవపడతారు, కళ్యాణ లక్ష్మిలో ఆయన అవపడతారు. అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో కేసీఆర్ గారు పెట్టి ఆయనే అవపడతారు. మెడికల్ కాలేజీలు ఆయన పెట్టి అక్కడే అవపడతారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయనే అవపడతాడు. చివరికి నువ్వు కూర్చున్న కొత్త సెక్రటేరియట్లో నీ కుర్చీలో మొత్తం కూడా నీ కుర్చీ కానీ సెక్రటేరియట్ కూడా ఆయనే అవపడుతుంటాడు. ముందున్న అమర్ల స్తూపం కానీ, పక్కనున్న ఆజాన్ బావుని అంబేద్కర్ విగ్రహం కానీ, నీ వెనుక ఉన్న కంట్రోల్ రూమ్లో కానీ కేసీఆర్ అవపడతాడు. నీ నీడలా వెంటాడతాడు, నిన్ను మొత్తం కూడా భయపడతాడు, నీ సంగతి చూస్తాడు. వరంగల్ అనేది అదృష్టవశాత్తు అన్నిటికీ కూడా పెద్ద వేదిక అయింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమావేశాలు పెట్టడానికి వేదిక ఇక్కడ అయింది. అదే తెలంగాణ రావడానికి దిక్సూచి అయింది. దురదృష్టవశాత్తు నీ యొక్క వేదిక కూడా, రైతు వేదిక కూడా ఇక్కడే అయింది. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం, ఒట్టేసి చెప్తున్నాం, ఇదే వరంగల్ వేదికగా కేసీఆర్ గారిని ఇక్కడికే మొట్టమొదలు తీసుకొని వచ్చి నీ దుమ్ముకులాట మీద, నీ యొక్క అరాచకం మీద, నీ యొక్క అజ్ఞాని తత్వం మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచేలే ఆ పోరాటం మొదలవుతుంది. నీ మొత్తం కూడా కథం కావడానికి ఇక్కడే బీజం పడుతుంది. ఇదే వరంగల్ వేదిక వద్దని చెప్పేసి ఖచ్చితంగా ఒట్టేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ అతిరథ మహారథులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన మహిళా దినోత్సవం కొండందొవ్వి ఎలుకను తీస్తాడు కావచ్చు అనుకున్నాం. కనీసం ఎలుక కూడా దొరకలే. ఎందుకంటే పేరేమో మహిళా దినోత్సవం. నేను నిన్నంతా కూడా గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఇటు వచ్చేటోళ్ళను అటు పోయేటోళ్ళను కలుసుకుంటూనే ఉన్నా. ఎందుకు పోతున్నారు, ఏం చేసిండని పోతున్నారంటే, ఏపీఓలు, ఏపీఎంలు, తర్వాత ఎంపీడీఓలు గ్రామైక్య సంఘాలను, మండల సమైక్యలను బెదిరించి అదిరించి రాబోయే లోన్లను ఆపేస్తారని బెదిరించి తీసుకుపోతున్నారని చెప్పడం జరిగింది. వచ్చేటప్పుడేమో నవ్వుముఖంతో వస్తారంటే ఏ మహిళలో నవ్వుముఖం లేదు. ఏ విధంగానైతే ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ముస్తాబై ఆడవాళ్ళు ఉంటారో, దిగే వరకు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. అట్లాగే ఒక్క ముఖంలో కూడా కళ లేదు మహిళల దిగే వరకు. ఎందుకంటే ఎంతమంది మహిళలు వాళ్ళందరూ కూడా 25,100 నెలకిచ్చడానికి అర్హులు. అది ప్రకటిస్తారేమో అనుకున్నారో, అది ప్రకటించలే. అదేవిధంగా పెళ్లి చేసిన బిడ్డకి కళ్యాణ లక్ష్యంతో పాటు కనీసం తులం బంగారం అన్న ప్రకటిస్తారు కావచ్చు. ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని పేరు పెట్టింది కాబట్టి అదన్నా ప్రకటిస్తారంటే అది కూడా ప్రకటించలే. అదేవిధంగా మా చదువుకునే విద్యార్థినులకు స్కూటీ అన్న ప్రకటించి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతారేమనుకుంటే అది కూడా లేదు. ముసలి ముక్క పోయిన్లు వాళ్ళకేమన్నా మరి మహిళా వితంతులకు కావచ్చు, వృద్ధురాళ్ళకు కావచ్చు, ఒంటరి మహిళకు కావచ్చు ఏమైనా పెన్షన్ 4,000 చేస్తారంటే అది కూడా చేయలేదు. ఏమి చేయకుండా మహిళలందరి నోట్లో మరి నిజం చెప్పాలంటే ఆకలితో అటమటించిపోయింది తప్ప వాళ్ళకి ఏం ఒరిగింది ఏం లేదు. ఇంకా ఆ సభకొచ్చి కాంగ్రెస్ మీద అసహ్యం పెంచుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఊరల్లా తిరగనీయమని చెప్పేసి హెచ్చరించడం చూసినాం. అరే సిగ్గుశరం ఉండాలి కదా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి నాళ్ళల్లోనే మొదటి 3 నెలలలోనే మరి నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, పెద్దలు మధుసూదనాచారి మరి స్పీకర్గా ఉన్నారు. మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఇద్దరు గురించి ప్రస్తావిస్తూ, జయశంకర్ సార్ గురించి, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గురించి మాట్లాడుతూ వారిని ఇక్కడికి తీసుకొచ్చి జయంత్యుత్సవ సందర్భంగా తీసుకొచ్చి మా వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి ఇక్కడ ముందు అన్నిటికంటే ముందు ఎక్కడ తెలంగాణ మొత్తంలో ఏమి జరగకముందే మన కవులను, కళాకారులను, తెలంగాణ ఉద్యమకారులను ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి వాళ్ళందరూ గుర్తించాలనే ఉద్దేశంతో కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రం ఇక్కడ ఉండాలి.
అది తెలంగాణ మొత్తం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఉండాలనే ఉద్దేశంతో నిధులకు లెక్క చేయకుండా ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు కాళోజీ గారి పేరు మీదనే హెల్త్ యూనివర్సిటీ కూడా అదే సందర్భంగా హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం కూడా జరిగింది. వారం 10 రోజులలో దాని జీవో కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద తెలుగు భాష దానికి దినోత్సవంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత గొప్పగా కేసీఆర్ గారి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం మన నీళ్లు, మన నిధులు, మన సంస్కృతి, మన కళలు, మన కళాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న మరి ఆ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తే ఒక కవిని కానీ, ఒక కళాకారుని కానీ, ఓ తెలంగాణ ఉద్యమకారుని కానీ ఎక్కడన్నా సన్మానించిన సందర్భం ఉందంటే సిగ్గుచేటు. అసలు ఎవరి కోసం చేసుకున్నావు కార్యక్రమం, ఎందుకోసం చేసుకున్నావు? నీ వాళ్ళేమో నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎడముఖం పెడముఖం, ఓన్లీ వ్యక్తిగత పూజ చేయించుకోవడానికి నువ్వు వస్తుంటే ఎవరు కూడా ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, నవ్వు లేదు. అందరి మీద రుద్దడానికి వచ్చినావు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ మీద నీ అధికారాన్ని చూపించడానికి, లేదా నీ భావాన్ని, మహిళా వ్యతిరేక విధానాలను ప్రదర్శించడానికి వచ్చినావు. అక్కడ వచ్చి ఏ మహిళ గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ముఖ్య సభకు వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించి సపర్లు కొట్టించుకుంటారు. వాళ్ళ నీ మార్కేంటి? ఇక్కడికి ఫస్ట్ విజయోత్సవ సభలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎంచుకున్నప్పుడు వరంగల్కి వచ్చి మహిళల కోసము, మహిళల మొత్తము వాళ్ళని బలవంతంగా తెప్పించుకొచ్చి వాళ్ళకు ఒక్కటన్నా ప్రకటిస్తే పోయేటప్పుడు చర్చ చేసుకొని పోయేవాళ్ళు. కానీ అలాంటి ఏ ఒక్కడు కూడా మహిళలు ఇవరకు ప్రకటించినవి అమలు పరుస్తా అని చెప్పలేదు. కొత్త పథకాన్ని సెకండ్ ఇయర్ నుంచి మేము చేపడతామని కూడా ప్రకటించిన దౌర్భాగ్యము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. రేపు రాబోయే రోజులలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా అది స్థానిక ఎన్నికలలో అయితే కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికైనా సిగ్గు శరం ఏమని ఉంటే ఇచ్చిన హామీల మీద నువ్వు ఫోకస్ పెట్టి అమలుపరిచే ప్రయత్నం చేయి. ఏదో మూసి ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లు సంపాదించి అవి తీసుకుపోయి మరి రాహుల్ గాంధీకి కప్పం కట్టి నీ పదవి కాపాడడానికి కార్యక్రమం చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కానీ, సాయుధ రైతాంగ పోరాటంలో కానీ, వరంగల్ జిల్లా నుంచెల్లే ఉద్యమం మొదలైంది. నిన్ను గద్దెదించే వరకు వరంగల్ మొదటి స్థానంలో ఉంది. మరి తప్పకుండా నిన్ను గద్దెదించి తీరుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఆసీనులైనటువంటి నా ఆత్మీయ సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఓరుగల్లు అంటేనే పోరుగల్లు. అటువంటి పోరుగల్లకు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అధికార మదంతోని, పిచ్చి చేష్టలతోని, చిల్పి చేష్టలతోని నిన్న రేవంత్ రెడ్డి గారు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి ఒక ఉద్యమకారుని పట్టుకొని నానా మాటలు అన్నాడు. నీ చిల్పి మాటలు, చిల్పి చేష్టలు, అధికార మదమంతా కూడా ఈ పోరుగాళ్ళ నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ అనే వాడిని మొలికెత్తనీయరట. నువ్వు కాదు కదా, నీలాంటి 100 రేవంత్ రెడ్డి వచ్చిన నీ గతంలో ఉన్నటువంటి నీ గురువు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి సమైక్యవాది అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని ఏం పీక్కోలేకపోయింది. నీ తరం ఏమవుతుంది? ఈరోజు కేసీఆర్ అనే మొలక తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నది. తెలంగాణ ప్రజల హృదయాలలో మొలికెత్తినటువంటి ఆ మొలక వటావృక్షంను
నువ్వు ఎవ్వరు కూడా నీలాంటి 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా ఏం కాదు. పైపెచ్చు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినావు, దాని పునాది రాయి ఏంది, దాని స్థల సేకరణ ఏంది కనీసం తెలుసుకోలేక, కనీసం అది ఎవరు ప్రారంభించినని నీ నోటి నుంచి ప్రస్తావిస్తాం అనుకున్నాం. నీ అనుచరులు కూడా చెప్పనట్టున్నది, దానికి ఒక చరిత్ర ఉన్నది. ఇంతకుముందే పల్లగారు చెప్పిండ్రు. గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కాళోజీ గారు చనిపోయి 2002లో చనిపోతే 2004 వరకు 2 సంవత్సరాల పాటు నీ పాత గురువు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు. కాళోజీ ప్రస్తావనే లేదు. 2004 నుంచి 2009 వరకు మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, కాళోజీ ప్రస్తావన లేదు. కానీ కాళోజీకి సముచిత గౌరవం ఇచ్చి ఆ రోజు 2009లో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత కవులు, కళాకారులు, కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు 300 గజాల స్థలం కావాలంటే 3 ముఖ్యమంత్రులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని కలిస్తే 3 గజాల స్థలం ఆ రోజు మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఇంతకుముందు పెద్దలు రాజన్న చెప్పినట్టు 100 రోజుల తన పాలన ముగించుకొని కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి కాళోజీ గారి కుటుంబాన్ని కలిసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి కవులు, కళాకారులను గౌరవించి వారి సూచనల మేరకు బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియం దేశంలోనే బ్రహ్మాండంగా ఉండాలి, కవుల కళాకారులకు ఉపయోగపడాలని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని చిల్లర మల్ల మాటలు మాట్లాడితే పోరుగాళ్ళు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు అన్నట్టు కాళోజీ గారు కొటేషన్ తీసుకున్నారు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలో పాతర పెట్టడం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరకు తరిమి కొట్టడం. ఖచ్చితంగా ఆ కొటేషన్ నీకు, నీ అనుచరులకే ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మరవలేదు, వరంగల్ ప్రజలు మరవలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే నీ గురువైనటువంటి చంద్రబాబును ఆ సూచనల మేరకు, ఆ డైరెక్షన్ మేరకు నువ్వు, నీ అనుచరులు తుపాకులు, రైఫిళ్ళు, పిస్టళ్ళు పట్టుకొని ఉద్యమకారులపైన కాల్పులు చేసిన సంఘటన ఇంకా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు. అది ఖచ్చితంగా మీకే కాళోజీ గారి కొటేషన్ వర్తిస్తుంది. అది తూచా తప్పకుండా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పార్టీని ఈ ప్రాంతంలో పాతరేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఏ తీరుగా అమలు చేయాలనేది ఆలోచించండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు, ఈ చిల్లర మాటలు బంద్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోభావాలు ఏంది? ఇంకా నువ్వు వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నావు, రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు, రైతులు కూలీలు చర్చించుకుంటున్నారు, కౌలు రైతులు చర్చించుకుంటున్నారు. నువ్వు ఇస్తా అన్నటువంటి 15,000 ఇస్తారు కావచ్చు అని ఆశపడ్డారు, కానీ భంగపడ్డారు. మహిళలందరూ కూడా ఎంతో ఆశతోనే వచ్చిండ్రు, వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేరుస్తారు కావచ్చు అనుకున్నాను. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నావు, లేదు. విద్యార్థులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి హామీ కాలేదు. ఈరోజు విద్యార్థులందరూ కూడా భంగపడ్డారు. ఈరోజు స్కాలర్షిప్లు లేక ఫీ రీఎంబర్స్మెంట్ లేక, ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్లకు రీఎంబర్స్మెంట్ చెల్లక, వాళ్ళ దగ్గర పిల్లల సర్టిఫికెట్లు అన్నీ ఉంచుకొని వాళ్ళు ఇయ్యక, ఇటు మేనేజ్మెంట్ వారు ఫ్రీ రీఎంబర్స్మెంట్ రాక, ఇటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేక విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పురుగన్నం తిని అవస్థపడుతున్నటువంటి పరిస్థితి. వారిపైన దృష్టి పెట్టు. భారత రాజ్యాంగంలో 2 ప్రాథమిక హక్కులు, విద్య, వైద్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన మరి బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ చూపెట్టి ఫోకస్డ్గా
ఈరోజు ఈ పోరుగల్లులో బ్రహ్మాండంగా 24 అంతస్తుల మరి ఆసుపత్రి నిర్మాణం చేస్తే దానికి నిధులు ఇవ్వవు, దాన్ని ఆపుతావు. నువ్వు కాదు కదా, నీలాంటి 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారిని మరవలేరు కాక మరవలేరు. వారు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి ఉన్నది పేగు బంధం. ఈ బంధాన్ని ఎవరు కూడా తెంచలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీల పైన దృష్టి సారించి ప్రజల మన్నలు పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చిల్లర మల్లర మాటలు నువ్వు నీ శిష్యులందరూ కూడా బంద్ చేయాలి, లేకుంటే ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా విషయాలు అందరు పెద్దలు చెప్పిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి యాక్సిడెంటల్గా పదవి వరించింది. ఆయన కూడా ఊహించుకోలే ఆయన ముఖ్యమంత్రి అయితేనో ఏదో తుపాకీ రామని మాటలు మన ఊళ్ళల్లో ఉంటా, తుపాకీ పట్టుకొని వచ్చి మరి మాట్లాడినట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చిండ్రు. తుపాకీ పెట్టి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి పోరాటంకి పోయినవాడు, తెలంగాణ అడ్డుకోవడానికి చంద్రబాబు సంకన చేరి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి వరంగల్ వేదిక మీదకి వచ్చి ఒక మంచి మాట, ఏ పార్టీ అయినా మేనిఫెస్టోను నమ్మాలని చెప్తారు. ఎన్నికలలో ఒక మేనిఫెస్టో పెట్టి ఈ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తాం అని చెప్పేటువంటిది ఆనవాయితీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చరిత్ర ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి దౌర్భాగ్యాల చేతిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోయింది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకంటే పదవి వచ్చింది, ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేక సతమతం అవుతూ ఏం చేయాలో తోసక ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ గారి నామస్మరణ జపం చేస్తూ ఉన్నాడు. ఆయన నిద్రపోయినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు, కళ్ళు తెరిచినా కేసీఆర్ కనబడుతూ ఉన్నాడు. ఇంతకుముందే పెద్దలు చెప్పిండ్రు, కేసీఆర్ గారి యొక్క చరిత్రను ప్రజల్లో లేకుండా చేస్తాను. ఎక్కడ చేయకుండా చేస్తావా నువ్వు? ఎట్లయితే నీతో అవుతుందా? నువ్వు కూసిన సెక్రటరేట్ కానీ, ప్రజలు తాగే నీళ్ళల్లో కానీ, ప్రజలు వాడుకునే కరెంట్లో కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మార్చి రైతుల యొక్క ముఖాలలో చిరునవ్వులు రావడానికి రైతు బంధు కానీ, అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం కానీ నువ్వేం చేయగలుగుతావు? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. తిట్ల పురాణం మొదలు పెడతా ఉన్నాడు. చాతగానానికి మాటలు ఎక్కువ. నీకు చాతనైతే లేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. పిచ్చి మాటలు కట్టిబెట్టు. నిజంగా రేవంత్ రెడ్డి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిండు. భారత రాజ్యాంగంలో మరి ఎన్నికల నిబంధనల ప్రకారం ఏం చెప్పినావు? 6 మేజర్ హామీలు, 420 420 హామీలు చెప్పినావు. కాబట్టి నువ్వు అవి అమలు చేయలేకపోతున్నావు. కాబట్టి నీ మీద 420, గతంలో ఓల్డ్ సెక్షన్ 420 అంటే చీటింగ్ కేసు, నువ్వు అర్హుడివి, నీ మీద చీటింగ్ పెడితేనే నిన్ను పెట్టి నిజంగా న్యాయస్థానంలో విచారణ చేయాలి. ఎందుకంటే ప్రజలను ఇంత నిచ్చుకుగా మోసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అందరికీ 10,000 అంటే 15,000 అంటివి, 2,000 జాగాల 4,000 అంటివి. నిన్న మహిళల యొక్క మీటింగ్లో చాలామంది ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఎంతో ఆశతో వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. మొట్టమొదటిసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ పట్టణంలో సభ పెడతా ఉన్నాడు. ఆ సభలో మాకు 2,500 యొక్క పారిశోత్యం ఏదైతే మహిళలకు ఇస్తానో అమలు చేస్తాడు, అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు. ఏమి చేయలే. ఏందైనా నువ్వు మాట్లాడినటువంటి స్పీచ్లో సింహభాగం, ఎక్కువ భాగం కేసీఆర్ గారిని తిట్టడానికే నీ యొక్క స్పీచ్ అంతా కొనసాగింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాటలు, పిచ్చి మాటలు కట్టిపెట్టు. నువ్వు అనుకుంటా ఉన్నావు అసెంబ్లీకి రా. కేసీఆర్ నిజంగా అసెంబ్లీకి వస్తే నువ్వు ఎదుర్కొనే ధైర్యం ఉందా? కేసీఆర్ గారు ఎందుకంటే ఒక పరిణితి కలిగిన రాజకీయవేత్త కాబట్టి ప్రభుత్వానికి ఒక సంవత్సర కాలమైన సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదు కేసీఆర్ గారు మాట్లాడతలేదు తప్ప, నిజంగా కేసీఆర్ గారు కనుక మాట్లాడడం మొదలు పెడితే నువ్వు అసెంబ్లీ నుంచి పారిపోతావు. నీకు ఎవరు కూడా నీకు రక్షణగా నీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే నీ పార్టీలో అంతర్గత కలహాలతో
నీ నాయకత్వాన్ని ఏవరించుకుంటున్నారు, చీరించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి చేతిలో ఈ పార్టీ అధికారాన్ని పెట్టింది అనేటువంటి భావనతో హైకమాండ్ మొదలుకొని అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి నీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటావో నీకే తెలియదు. అతి కొద్ది రోజుల్లోనే నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నిన్ను తప్పిస్తారు. తప్పియకపోతే ప్రజలే నిన్ను తప్పిస్తారు. ఎందుకంటే ప్రజలు మొదటి తిరుగుబాటు ఆనాడు భారత సంగ్రామంలో మొదటి తిరుగుబాటు ఎట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల మీద వడిలో నీ నియోజకవర్గంలో ఒక ప్రజలు, ఒక ముఖ్యంగా గిరిజన ప్రజలు తిరగబడ్డారంటే దానికి ఉదాహరణ గుర్తు చేసుకో. ప్రజలు తిరగబడుతున్నారు, నీ ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచుతారు, నిన్ను పదవి నుంచి తప్పిస్తారు. జాగ్రత్త సుమాని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చిల్లర మల్లల మాటలు కనుక ఇట్లనే చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు నిన్న వరంగల్ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా మహిళా శక్తి సభ పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కుక్కతోక వంకర అన్నట్టుగానే నిన్న ఉన్నది. ముఖ్యంగా మా పెద్దలందరూ చెప్పారు, పాలిటిక్స్ను డైవర్షన్ చేసుట్లో నువ్వు పెద్ద పోటుగానివి. ఏం చేసినావో తెలుసా? చాలామందికి కూడా తెలియదు. ఏం చేసినావో తెలుసా? 205 కోట్లు ఎయిర్పోర్ట్కి ఇచ్చి 4,000 కోట్ల పైచిలుకు 4,170 కోట్లు యూజీడీకి అని చెప్పి 17వ తారీఖు రోజు జీవో ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమిచ్చావు? కాంప్రెసివ్ టెంటిటివ్ జీవో అని ఇచ్చావు. ఎక్కడైనా ప్రతిపాదనలు ఉన్నప్పుడు అది పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ నుంచి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-17 మధ్యలో 700-800 కోట్ల ప్రతిపాదన ఉంటే 21-22 వరకు పెరిగిన రేట్ల ప్రకారం కానీ వివిధ కారణాల వల్ల కానీ అది 1,800 కోట్లకు పెరిగింది. రేవంత్ రెడ్డి వరంగల్లో మహిళా శక్తి కోసం రాలే 2,000 కోట్ల నిధులను బూస్టింగ్ చేసి యూజీడీ అని వరంగల్ నగర ప్రజలకు చెప్పి దోసుకుపోవడానికి వచ్చిండని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే దాని మీద క్షుణ్ణంగా మాకు తెలుసు. ఎక్కడైనా రేట్లు పెరిగినా, లేబర్ ఛార్జెస్ పెరిగినా, కాంపోనెంట్స్ పెరిగినా కానీ 10-20% కంటే ఎక్కువ పెరగదు. నువ్వు డబుల్ చేసినావు దాన్ని. ఇంకా గమ్మతిందంటే ఆల్రెడీ ఆ కాంపోనెంట్స్లలో స్టామ్ వాటర్ డ్రైన్స్ నేను వినయ్ భాస్కర్ గారు కలిసి రమారమిగా 800 కోట్ల పనిని పూర్తి చేసినామని కూడా చెప్తున్నాం. అంటే ఆ 1,800-2,000 కోట్లు కూడా కాదు, కనీసం 1,200-1,300 కోట్లలో యూజీడీ అయ్యేదాన్ని 4,100 కోట్లకు తీర్చిదిద్ది 2,000 కోట్లు వేసుకపోదామని వరంగల్కి వచ్చినావు తప్ప మహిళా శక్తి కోసం రాలేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా వరంగల్ యూజీడీ అన్నది అవసరం ప్రజలకు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ వెంబడి పడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే అది ప్రజల నిధులు, ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి. కేసీఆర్ చేసినటువంటి అప్పులు 6,700 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా అని చెప్పినాం. నీకు అసలు ఆలోచన విధానం లేదు. ఎక్కడైనా అప్పు చేసినప్పుడు ఆస్తులు ఉన్నాయని చూస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన అప్పులకు ఆస్తుల విలువ పెరిగిందా పెరగలేదా నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మీరేం చేసిళ్ళు? అప్పులు తీసుకొచ్చిళ్ళు, దుబారా పాలన చేస్తున్నారు. మరి కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మొలవని అని అన్నావు, ఆనవాళ్ళు ఉంచను అని అన్నావు. మరి ఇదే సభలో బెల్ట్ షాపులు కేసీఆర్ ప్రజలను తాగుబోతులను చేయడానికి పెట్టాడని ఒక అసత్య అబద్ధం మాట మాట్లాడినావు. మరి నువ్వు ముఖ్యమంత్రిగానే ఉన్నావు కదా,
ముఖ్యమంత్రిగానే ఉన్నావు కదా, మరి నువ్వు ఊహించుకున్నట్టు కేసీఆర్ ఆనవాళ్ళే కదా నువ్వు తీసేస్తా అన్నది, మరి ఇవెందుకు తీస్తలేవు? తీస్తే నీకు జారుతుంది కాబట్టి నువ్వు తీస్తలేవు. మరి ఇంకా చెప్పాలంటే నీ ప్రభుత్వంలో నువ్వు ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకోలేవు, నీ ఎమ్మెల్యేలనే కోఆర్డినేషన్ చేసుకోలేవు. ఎమ్మెల్యేలు ఎక్కడైనా పోనీ, ప్రభుత్వం ఎక్కడైనా పోనీ, వరంగల్ జిల్లాలో జరిగే సభలో కూతవేటంత దూరంలో ఉన్న నీ నర్సంపేట ఎమ్మెల్యే ఇది 3వ సారి నీ సభలకు రాలేదు. నీ ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసుకోలేని వాళ్ళంట కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే పీకెత్తారంట. నువ్వేమైనా పీక్తే గీక్తే ఎంటికలు తల మీద పెరిగిన ఎంటికలు కేసీఆర్ ఏమన్నా బీకు మంగళ ఖర్చు తక్కువ అవుతుంది అంతే తప్ప కేసీఆర్ను తీసేయాలంటే, తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో తీసేయాలంటే నీ తరం కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా సంవత్సరానికి ఎప్పుడు కూడా సహజంగా 18% ఇన్కమ్ సహజంగా పెరుగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. కానీ నువ్వు చేసింది ఏంటిది నీ గొప్పతనం? ఈ సంవత్సరము 18% పెరగడం కాకుండా 1% మైనస్కి వచ్చి ఇవాళ ప్రభుత్వం అతలాకుతలం అయ్యే పరిస్థితిలో ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడపలేని శక్తి లేని నువ్వు ఇవాళ కేసీఆర్ అనే మొక్కని పీకేస్తా అని నువ్వు చెప్తున్నావు. కేసీఆర్ అనేది పెద్ద వటవృక్షం నీతోటి కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, ముఖ్యంగా మళ్ళీ కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి అచ్చోసిన ఆంబోతులు లెక్క ఊరి మీద వదిలిళ్ళు, అవి ఏడబడతాడ బోరుతా ఉంటాయి, ఏడబడతాడ తిరుగుతూ ఉంటాయి, ఆఖరికి చంపేస్తామని చెప్పినాడు. నేను ఏం అడిగిలే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నువ్వు మహిళలకు ఇస్తాన్న 2500 ఏమైందని అడిగిళ్ళు, తులం బంగారం ఏమైందని అడిగిళ్ళు, అదేవిధంగా స్కూటీలు ఏమైనాయని అడిగిళ్ళు, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏమైనాయని అడిగిళ్ళు. ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు, ఆ పార్టీలో ఉన్న నాయకులు నువ్వు చేసిన తప్పులు సరి చేయడానికి ఆనాడు పెద్దలు ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేశారు. మరి వాళ్ళకి అడిగే హక్కు లేదు, నీకు నచ్చినట్టుగా మాట్లాడతారా? నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దయాకర్ రావు గారి ఉండే, మరి అప్పుడు పాలకపక్షంతో మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు అనుకుంటానవా మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? గట్లుండదు. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గోమాత లాంటి వాళ్ళు అంత గొప్ప నాయకులు, నీలాగా కాదు. మరి ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు చాలా పథకాలు చేసిన, ఐసా పైసా అటు పొడిచి ఇటు పొడిచిన అని చెప్పినావు. నేను అవన్నీ చూసిన. 200 యూనిట్లు దాటితే మీరు కొద్దిగా డీటెయిల్గా పోవాలి బ్రదర్. 200 యూనిట్లు దాటిన వాళ్ళకు డబుల్ బిల్ అవుతుంది, మీరు చెక్ చేయండి. వానికి 1 యూనిట్ 200 ఒక్కటి వచ్చినా కూడా తలకాయ నొప్పి అవుతుంది. అదేవిధంగా 500 సిలిండర్ కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా కాలే. 50,000 ఉద్యోగాలు మా వాళ్ళు చెప్పారు. మరి అదేవిధంగా ఎంఎస్పి ధర లేదు, 500 రూపాయల బోనస్ లేదు. మరి ఈ విధంగా నీ పరిపాలన విధానం ఉన్నప్పుడు నీ పార్టీలో ఎమ్మెల్యేలను సరి చేసుకోలేవు, నీ అడ్మినిస్ట్రేషన్ పాపర్గా ఉండవు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేవు, వేస్తా తీస్తా అంటావు. చివరిగా ఒకటే మాట, నీకు వరంగల్ నగరం మీద ప్రేమతో కాదు నువ్వు వచ్చింది, 2000 కోట్లు దోసుకుపోవడానికి వచ్చినావని సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. నువ్వన్నీ కూడా తూతూ మాత్రంగా ప్రకటించుకొని ఈ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావు. ఖచ్చితంగా కాంప్రెసివ్ 10-2 జీవో ఏదైతే ఉందో డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయండి. దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఇవాళ అడిగింది నిజమా కాదా మీకు తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రెస్ మీడియా వాళ్ళు పాపం ఎండలు ఉన్నారు, క్షమించాలి, ఏమనుకోవద్దు, కొద్దిగా ఇబ్బంది పెట్టి చెప్పు 10 టీవీ. ఒక్క నిమిషం. మామ్నూరు ఎయిర్పోర్టు ఆల్రెడీ జిఎంఆర్ గారికి ఒప్పజెప్పి భూమి సేకరణ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెటర్నరీ స్థలం కూడా చేసి అంతా ఫైల్ తయారు చేసినాం. ఇవాళ కొత్తగా చేసింది ఏం లేదు. 2 ఈయనేదో అండర్ గ్రానేజ్ ఇది అని ఏదో జీవో ఇష్యూ చేసిన
పాతే దాదాపు 1500 కోట్లు శాంక్షన్ అయ్యి వాళ్ళ బిల్లులు రాక ఏడుతారు కాంట్రాక్టర్లు. ఇంకా 1500 కోట్లు వరంగల్ సిటీలో ఉన్నాయి. మేము 1000 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ తెచ్చాము. ఏం చేసిన దాంట్లో పైసా వంతు చేస్తలేడు ఆయన. పని మొదలుపెట్టే పని పూర్తి చేసినాక శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయవను. పాతే మంజూరయ్యే ఉన్నాయి, వాటి పూర్తి చేయవను. వాళ్ళ బిల్లులు ఇవ్వను. ఇప్పుడు బిల్లులు రాకనే దాదాపు 400 కోట్లు ఉన్నాయి వరంగల్ సిటీలో కాంట్రాక్టర్లు చేసి. సంవత్సరం బట్టి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన కాంచి తిరుగుతారు. అదంతా బోకస్ అండి. ఏదో జీవో ఇచ్చిండు, ఏదో చేసిండు. అది ఎప్పుడైతే ఎప్పుడు మొదలైతే పాతే ఉన్నాయి ఇంకా. కానీ మిత్రులారా, జయశంకర్ గారు పుట్టింది అక్కంపేట గ్రామం. ఆయనను ఒక గ్రామానికి పరిమితం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక జిల్లా కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలనా సంస్కరణలో భాగంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ఆచార్య జయశంకర్ జిల్లాను పెట్టినాం. గతంలో రంగా యూనివర్సిటీ ఉండే, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్న దాంట్లో మొదటి వరుసలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం. గతంలో దానికి ఎన్జి రంగా గారి పేరుండే, అది ఆచార్య జయశంకర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆడ చేయడం అనేది మంచి పని, కానీ గ్రామానికి రెవెన్యూ విలేజ్ చేసినవి అనే దాన్ని ఈ రెండిటితో చూసినప్పుడు అది ఏ పాటిది? ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే జయశంకర్ గారు తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ధన్యజీవి. తెలంగాణ ఆంధ్రను కలపక ముందు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. చివరికి మా అందరికీ గురుదేవుడిగా మమ్మల్ని గైడ్ చేసినటువంటి వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, జయశంకర్ గారి ఆవేదనను అర్థం చేసుకుంటే తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు బలయ్యేటువంటి అవకాశం వచ్చేదా? అందుకనే డెఫినెట్గా జయశంకర్ గారికి మనం ఎంత ఎక్కువ చేసినా ఆయన రుణం తీర్చుకోలేం. చిన్న రిక్వెస్ట్, నేను ఇంటరప్షన్ కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వరంగల్ పట్టణం అయిందా అనండి, నగరం అయిందా? చాలా అవమానించడం. ఇవాళ ఇష్యూ ఏంటంటే వరంగల్ ఆల్రెడీ నగరము. ఒక నగరాన్ని మళ్ళీ పట్టణంగా చిత్రీకరించి దాన్ని ఆయన నగరం చేస్తామని అంటే వరంగల్ ప్రజానీకాన్ని అవమానించడమే. మీరు జిల్లాలు చేయడం అనేది పరిపాలన. మీకు చాలా సంతోషం. భూపాలపల్లి నేను జిల్లా చేసిన, పాత్రికేయ మిత్రులు గమనించాలి. అది జిల్లా కాకముందు వరంగల్ జిల్లాగా కొనసాగినప్పుడు వర్షాకాలం వచ్చిందంటే 75% భూపాలపల్లి జిల్లా ప్రజలకు వరంగల్తో సంబంధాలు తెగిపోయినాయి. మీకు ఐడియా ఉందో లేదో, కాళేశ్వరం ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంటే మహాదేవ్పూర్ కూడా కరీంనగర్ జిల్లాలో ఉండే. మా చిన్నతనంలో మహాదేవ్పూర్ పోవాలి అని అంటే కరీంనగర్ అయిన మహాదేవ్పూర్ పోవాలన్నా, మహాదేవ్పూర్ అయిన కరీంనగర్ పోవాలన్నా కరీంనగర్, హుజురాబాద్, పరకాల, భూపాలపల్లి, మహాదేవ్పూర్ పోయేది. చెర్ల వాజేయడానికి ఖమ్మం జిల్లాలో ఉంటాయి. వాళ్ళు హైదరాబాద్ పోవాలనంటే అరడజన్ జిల్లా కేంద్రాలు వాళ్ళకన్నా దూరం. అందుకనే పరిపాలనా సంస్కరణలో భాగంగా అన్ని వికేంద్రీకరించి అంతటా బహుముఖమైనటువంటి అభివృద్ధి సాగాలనేటువంటి దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. అసెంబ్లీకి ఖచ్చితంగా అవసరమైనప్పుడు వస్తారు. మేము అసెంబ్లీలో వాళ్ళు మమ్మల్ని తట్టుకోవట్లేదు. మేము చెప్పిన వాటినే మా దానికే తట్టుకోవట్లేదు. మా కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము చేస్తున్నాం. ఇవాళ మేము అడిగిన వాటికి ముందు సమాధానం చెప్పమని చెప్పండి. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు 15,000 కోట్లు
15,000 కోట్లు ఏ విధంగా తగ్గిపోయినాయి అనేది కూడా ప్రతి ఇవాళ రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో, అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్సెస్లో, కమర్షియల్ ట్యాక్సెస్లో, వ్యాట్లో అన్నిటిలో కూడా ఇలా నెగిటివ్ గ్రోత్ వచ్చింది. 15,000 కోట్లు 2 క్వార్టర్లో తగ్గినాం. అది వాస్తవమా కాదా? 75,000 కోట్లు ఇలా లోన్ తీసుకొని వచ్చిండ్రు. ఇవాళ 3.5 లక్షల కోట్లు ఉంటే అప్పు ఉంటే ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాటికి అవగాహన లేదు, అజ్ఞానులు అహంకారులు పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. మేము చెప్తేనే అర్థం చేసుకోవట్లే. కేసీఆర్ గారు ఈ మునగాల కేసీఆర్ గారు కావాలనా? కేసీఆర్ గారు ఖచ్చితంగా వారు చెప్పింది కదా, ఇదే వరంగల్ గడ్డ మీదనే మొట్టమొదటిసారి వస్తారు, వాళ్ళకేందో చుక్కలు చూపిస్తారు. రెండో అంశం, అవసరం ఉన్నది ఎక్కడ అవసరం అనుకుంటే అప్పుడే వస్తారు. ఎక్కడ మేమేమి ప్రతిపక్షంగా మేము ఇవాళ ఫెయిల్ అయినాం అని చెప్పేసి ఒక్కరిని చెప్పండి. భారతదేశంలో అత్యంత యాక్టివ్ ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అది మూసి సుందరీకరణ కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే ఇవాళ లగచర్ల సంఘటన కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, మేము మాట్లాడినంతగా, మేము వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసినంతగా అన్ని విషయాలు నిత్యం కూడా మాట్లాడినట్టు ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ మరొక పార్టీ కానీ చేయలే. మాకు అవసరమైన మార్గదర్శకత్వం కేసీఆర్ గారు చేస్తున్నారు. అవసరమైనప్పుడు అసెంబ్లీకి వస్తారు, వరంగల్కి వస్తారు, చేస్తారు. రెండో అంశం, మీరు అన్నారు 6 ముక్కలు చేసింది వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే, హైదరాబాద్ నగరాన్ని చేయలే. పాలనా సంస్కరణ సౌలభ్యం కోసం ఇవాళ జిల్లాలు చేసింది తప్ప మన వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే కాదు. వరంగల్ నగరం, కాజీపేట, హన్మకొండ, వరంగల్ ఈ 3 ఇంతకుముందు ఎట్లా కలిసి ఉన్నాయో, ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఆ అభివృద్ధిని ఉరకలెత్తిచ్చినాం. ఇవాళ మొత్తం అన్ని రంగాల్లో, వైద్య రంగంలో అసలు కాలేజీ యూనివర్సిటీ అంటే ఎక్కడ లేదు కదా, ఇక్కడనే తీసుకొచ్చి పెట్టినరు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత పెద్ద హాస్పిటల్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టినరు. ఇలా సెకండ్ టైర్గా ఉన్నదాన్ని 6 కంపెనీలను ఇక్కడికి, ఐటీ కంపెనీలను తీసుకొచ్చిండ్రు. మెగా టెక్స్టైల్ పార్క్ని ఇక్కడ తీసుకొచ్చిండ్రు. విద్యారంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, పారిశ్రామిక రంగంలో ఇవాళ హైదరాబాద్ తర్వాత ముందు పీఠన పెట్టింది కేసీఆర్ గారు. కాబట్టి మేము ముక్కలు చేయలే, బ్రహ్మాండంగా నిలబెట్టినాం. రైట్. ఇప్పుడు దయచేసి 6 ముక్కలు చేసి అంటాను కదా, తీసేయమని వాళ్ళు గుద్దలు దమ్ముంటే తీసేయమను. నేను ఒక్కటే అడగదలుచుకున్నా, నువ్వు అబద్ధాలతోటి, మోసపు మాటలతో